నేచర్ వ్లాగ్స్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు నేను వ్లాగ్ సెటప్ అంటే మనం ఇప్పుడు పోతున్నాం కాబట్టి ఇది నాదేంటంటే హెల్మెట్ ఇది. సో నేను ఈ హెల్మెట్కి నేను నా కెమెరా అనేది సెటప్ చేసుకుంటా. ఓకేనా, ఇది ఇక్కడ నేను సెటప్ చేసుకొని దెన్ మనకి ఇక్కడ నేను ఆల్రెడీ నేను మీకు ఏదైతే చెప్పాను ఇది మనకు వైర్. సో దీనికి సెటప్ చేసి నేను నెక్స్ట్ ఈ కెమెరాలో అయితే వ్లాగ్ అనేది నేను షూట్ చేస్తాను. ఓకేనా, సో మనకు కావాల్సిన సామాను నెక్స్ట్ నేను ఆల్రెడీ పోర్టబుల్ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టిన. బట్ ఈ రోజు ఏంటంటే మేము కేవలం మనం ఒక అంటే కట్టెలతోనైతే మనము ఈ వంటకాన్ని అయితే వండబోతున్నాము. ఏంటంటే మనం ఒక గ్రిల్ చికెన్ లాగా ప్లాన్ అయితే పోదాం. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండేటట్టుగా వాగ్లో ప్లాన్ చేసినాం. అంతా ట్రాక్టర్స్ పోయే రూట్ ఇదంతా. ఓకే, ఓహో చూడండి ఎట్లున్నదా. సో కంప్లీట్గా ఒక అడ్వెంచర్ లాగానే ఉంటుంది. మన వెహికల్ పోతుంది, మన బండి అయితే పోతుంది అక్కడ దాకా. మ్యాక్స్ ఎంతవరకు పోతే అంతవరకు అయితే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇప్పుడైతే మనం చీకట్లో క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నాం. చూడు, ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్. చూడండి చుట్టూ కూడా మనకు మొత్తం కంప్లీట్ చీకటే. ఒకసారి ఇదంతా కూడా చూడండి చీకటి. సో ఇక్కడ మనం అయితే ఇప్పుడు మనం అక్కడ బైక్ అయితే పార్క్ చేసినాం. ఇప్పుడైతే కట్టెలన్నీ తీసుకొని కంప్లీట్గా మనం ఇప్పుడు ఈ కట్టెల మీద మనం చికెన్ గ్రిల్, చికెన్ ఫ్రై అయితే వేసుకొని ఇక్కడ తిని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము. సో మీరు కూడా ఇలాంటి ఫన్ రైడ్స్ కానీ ఇట్లాంటి క్యాంపెయిన్స్కి ఇట్లా రావాలంటే మిస్టర్ కన్నీ క్రూజర్ని సబ్స్క్రైబ్ చేసి నాకు బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి. కింద మాత్రం అక్కడ నా డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నా ఇన్స్టా ఐడికి మీరు పెట్టచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్ట్ క్యాంప్ అండ్ ఫైర్. ఓకే, ఇప్పుడైతే మనం అడ్వెంచర్ ట్రిప్కి అయితే వచ్చినాము. చూడండి కంప్లీట్గా నేనైతే ఇక్కడ మొత్తం ఈ చీకట్లోనే కట్టెలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కలెక్ట్ చేసిన. ఇక్కడైతే ఒక దగ్గర పెట్టిన. సో ఈ కుప్పని ఇప్పుడు అంతా క్యాంప్ ఫైర్ లాగా సెట్ చేసి నెక్స్ట్ ఏంటంటే చికెన్ అయితే వండబోతున్నా. నెక్స్ట్ అది కూడా కంప్లీట్గా చూపిస్తా. సో ఇదైతే ఇప్పుడు సెటప్ కొంచెం కష్టపడినా, బట్ ఇక్కడ మాత్రం అవసరం ఉన్నది. చూడు, ఎటు చూసినా కంప్లీట్ డార్క్ ప్లేసు, కొంచెం అడ్వెంచర్ లాగానే ఉన్నాయి. ఎటు చూసినా ఎవరైతే కనబడరు. బట్ ఇట్లాంటి అడ్వెంచర్ ట్రిప్ని మాత్రం మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నాతో డెఫినెట్గా రావాలి, మర్చిపోకుండా. బిల్డింగ్లలో ఏమున్నది భయ్యా, బయటకు వచ్చి చూడండి ప్రపంచం అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనం నెక్స్ట్ విల్ స్టార్ట్ అవర్ క్యాంపెయిన్ సెటప్. సో గాయ్స్ చూడండి ఇక్కడైతే క్యాంపెయిన్ సెటప్ అయితే చేసినాము. చూడండి ఇవన్నీ రాళ్ళు మనం తీసుకొచ్చి ఈడ చూడండి కూల్ డ్రింక్ ఇవన్నీ కూడా. నా బైక్ అయితే ఇక్కడ ఉన్నది. నేను విజయ్ అయితే రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, రాహుల్ వచ్చిన తర్వాత మేము ఇదైతే నెక్స్ట్ ఇదంతా కూడా స్టార్ట్ చేస్తాము. సో వాటర్ బాటిల్ అండ్ మనకు చికెన్. ఇక్కడ మనం బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చూడండి పురుగులు బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఘోరం అంటే ఘోరమైన పురుగులు ఉన్నాయి. సో ఇప్పుడు మనం క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసినామంటే ఏంటంటే పురుగులు అన్నీ పోతాయి. దీంతోపాటు మనము స్పీకర్ అయితే తెచ్చుకున్నాం. చూడండి స్పీకర్లో సౌండ్ కూడా పెట్టుకొని కొంచెం ఎంజాయ్ చేయడానికి. సో ఏం లేదు, ఎప్పుడైనా మనం ఎక్కడో దూరంగా ఉండి ఎంజాయ్ చేసే కంటే నేచర్కి కొంచెం ఇట్లాంటి సీనరీలో కూడా వచ్చి మనము ఎంజాయ్ చేయాలి. ఓకేనా, మీరు ఇట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం నేను చూడండి చుట్టూ కూడా
సో చూడండి ఫ్రెండ్స్, బ్రెస్ట్ పీస్ అయితే మనకు రెడీ అయింది. బందోబస్తు పైన బ్రెస్ట్ పీస్ అయితే కొట్టించినాం. ఫస్ట్ పీసెస్ చేస్తే వద్దని మరి రిటర్న్ ఇచ్చి నాకు ఓన్లీ చెస్ట్ పీస్ కావాలి, అది కూడా పెద్ద సైజు ఉండాలని చెప్పి. ఎందుకంటే దీన్ని మనం అడ్డం పొడవు గట్టిగా కట్ చేసినాం అనుకో బాక్సెస్ లాగా వస్తాయి. బాక్సెస్ అంటే ఏం లేదు, ఇట్లా ఒక్కొక్క పీస్ లాగా విడిపోతుంది, బట్ దాని నుంచి అయితే వేరవ్వదు. అట్లా చేసిన తర్వాత మనం ఏంటంటే మనం ఏదైతే మ్యారినేట్ చేసిన మసాలా ఉన్నదో మసాలాను గట్టిగా దానికి అద్దిచ్చి మంచిగా పెట్టినామంటే అప్పుడు చికెన్ వేరే లెవెల్ టేస్ట్ బ్రో. ఆ టేస్ట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ చికెన్ పీస్ మీద బ్రెస్ట్ మీద అప్లై చేస్తే లోపల ఉన్న ముక్క అనేది ఉడకదు. సో లోపల ఉన్న ముక్క ఉడకదు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే దాన్ని జిగ్జాగ్గా కూడా కాదు, బాక్స్ షేప్లా, అంటే అడ్డము తర్వాత పొడుగు ఇట్లా కట్ చేసినాక మీకు చూపిస్తా చూడండి. అది ఏమవుతుందంటే పీస్ అనేది ఇట్లా సపరేట్ లాగా కనిపిస్తుంది మనకు, సపరేట్ లాగా కనిపించి, ఎందుకంటే చెస్ట్ పీస్ కదా. సో అప్పుడు చూడండి, అప్పుడు చెస్ట్ పీస్ లాగా ఉండి ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే మనము దాంట్లో మసాలా మంచిగా దట్టించి మంచిగా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఏంటంటే తీసుకుపోయి వేడికి ఆయిన నూనె వేసినాం అనుకో చికెన్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నా అంటే మనము ఫస్ట్ ఏం చేస్తాము, ఆనియన్స్కి ఇట్లా వేస్తాం కదా, అట్లా లేకుండా కొత్తగా ఏం లేదు, చికెన్ని మొత్తం ఫ్రై చేసి ఆ ఫ్రై అయ్యే దాంట్లో ఆయిల్లో మొత్తం గ్రీన్ లీవ్స్ అయితే వేస్తాను. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఎట్లా అనేది ప్రాసెస్. సో కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి, ప్లస్ ఈ మసాలాను కూడా కంప్లీట్గా దాంట్లో దట్టుతున్నాం, అంటే లోపల దాకా పోతుంది, పీస్ కూడా లోపల కూడా మంచి ఫ్రై అవుతుంది. సో ఫ్రై అయిన పీసు ఒక్కొక్కటిగా మనము నిమ్మకాయ వెండుకొని, మీ మైనీస్ కూడా తీసుకొచ్చుకున్నాం, మైనీస్ వేసి నిమ్మకాయ వెండుకొని తింటే ఉంటుంది నా సామిరంగా వేరే లెవెల్. సో ఖచ్చితంగా ఇట్లాంటి క్యాంప్ ఫైర్స్ పోయి ఇట్లా వండుకొని తినండి ఒక్కరోజైనా. సో మీ టైంని ఇట్లా స్పెండ్ చేయండి. అసలు ఇక్కడ ఆసం ఉన్నది, చుట్టూ డార్క్, మంచి చల్లటి గాలి, డిఫరెంట్ సౌండ్స్, మేమైతే ఎంజాయ్ చేస్తాను ఆ సౌండ్స్ని. సో ఇప్పుడు చూడండి మ్యారినేట్ అయితే అయింది కంప్లీట్గా. ఈ మ్యారినేట్ అయిన చికెన్ ఏంటంటే మనం నెక్స్ట్ ఆయిల్ అయితే నేను ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు ఇది మ్యారినేట్ అయింది, ఇదంతా చేసినా కదా, నెక్స్ట్ 2 లెగ్ పీస్లు కూడా కొట్టించినాం. 2 లెగ్ పీస్లను ఈ చెస్ట్ పీస్ కూడా సపరేట్ కొట్టిపించి పీసెస్ లాగా కొట్టించినాం. ఎందుకంటే 3 టైప్స్, ఫస్ట్ చెస్ట్, తర్వాత లెగ్ పీసులు, ఆ తర్వాత పీసెస్. సో ఇట్లా 3 స్టేజెస్ లాగా వండుకుంటూ తినాలనేది మేము ప్లాన్ చేసుకున్నాం. సో దీన్ని ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని లెగ్ పీసెస్ని కూడా మ్యారినేట్ చేస్తా. ఆ తర్వాత ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేద్దాం. సో ఆయిల్లో గట్టిగా ఫ్రై చేసుకొని బిందాస్గా తిందాం. చలో ఇప్పుడు ఆయిల్ చూడండి, నేను ఏదైతే మ్యారినేట్ చేసినా అవన్నీ ఆయిల్ అయితే వేడవుతుంది గట్టిగా ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఆయిల్ అయితే బందోబస్తు వేడైంది, చూడండి ఒకసారి. నేను చూడండి ఎంత మంచిగా గట్టిగా వేడైన తర్వాతనైతే వేసినాం. అసలు చికెన్ ఎట్లా ఫ్రై అవుతుందో ఆ చికెన్ మీద కంప్లీట్గా గ్రీన్ లీవ్స్తో అయితే మ్యారినేట్ చేద్దాం. చూడండి అంటే అర్థమైంది కదా, కంప్లీట్గా నేను మ్యారినేట్ చేసి కంప్లీట్ ఆయిల్లో ఈ పీస్ అయితే డిప్ చేసిన, అంటే కంప్లీట్ దాంట్లోనే వేసిన. ఇక మనం తెచ్చుకున్న పుదీనా, తర్వాత మన ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ మాత్రం ఎత్తలేను. ఉల్లిగడ్డ ఏంటంటే సైడ్కి గార్నిష్ లాగా చేసుకొని ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని తినుకుంటా పీస్ తినాను. అదే నెక్స్ట్ ముచ్చట. గార్నిష్ అయితే వేసుకున్నాం ఇట్లా ఆనియన్స్తోని, చూడడానికి కూడా బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే కొత్తగా ట్రై చేసినాం. ఓకే, సో ఇక్కడ లెమన్స్ వెండుకుంటే కిక్ అనేది వేరుగా. సో చూడండి ఎంత బాగా గార్నిష్ అయితే చేసిందో. సో మీరు కూడా చికెన్ టేస్ట్ చేయాలంటే నెక్స్ట్ నా వ్లాగ్కి మీరు రావచ్చు, ఓకేనా. సో ఇప్పుడైతే మనం చికెన్ పీసెస్ని వేద్దాం, లెగ్ పీసెస్ని అయితే దీంట్లో చేద్దాం. సో చూడండి పొయ్యి మీద పెట్టిన గ్రిల్ చికెన్ లాగా అనుకోవచ్చు. ఓకే రైట్. సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంది, సూపర్. ఇప్పుడు విజయవాడ గురించి అదే విషయం చెప్తారు విజయ్. ఓకే థ్యాంక్ యూ. ఎట్లా ఉంది చెప్పు. వెరీ నైస్.
ఓకే సో చూడండి మన వాళ్ళు అయితే ఎంత బాగా ఎంజాయ్ అవుతారో ఇట్లా ఉంటుంది మనతోని. మరి మనతోని ఇట్లుంటుంది. ఎట్లుంటుంది మనతోని? ఎట్లున్నది టేస్ట్ రాహుల్? అట్లుంటుంది మరి మనతోని. సో మీరు కూడా మా పార్టీని ఎంజాయ్ చేయండి చూసుకుంటూ. ఓకే నెక్స్ట్ టైం ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాం. మాతో పాటు ఎప్పుడైనా రాజేష్ ఎప్పటికి ఉంటాడు. నెక్స్ట్ మన ఇంపార్టెంట్ పర్సన్ లాగానే అనుకోవచ్చు. సో అంతా అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం ఇక కంప్లీట్ చేస్తాం ఇది. నెక్స్ట్ అంటే ఇదంతా ఇక ఫుడ్ ఫినిష్ చేసి ఇంకా కొంచెం చికెన్ ఉన్నది అది చేసాం. అది చూపించాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్ డిష్ అయితే ఇదే. చూడండి ఎంత బాగా అంటే టేస్ట్ ఉన్నది. ఎట్లా రాజేష్? నిజంగానే బ్రహ్మాండంగా ఉన్నది. ఇంకా మాకు రాజేష్ ఏంటంటే రాజేష్ ఉంటే మాకు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక పార్ట్ మాత్రం నేను తీసుకొచ్చినాం. నెక్స్ట్ టైం నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి రాజేష్ మనతో వస్తాను. నేను రాజేష్ని కూడా ఒప్పించిన. ఖచ్చితంగా నా వీడియోస్లలో కనిపిస్తా అన్నాడు. రాజేష్ అయితే నాకు వెరీ క్లోజెస్ట్ పర్సన్ ఎప్పటికైనా. అండ్ విజయ్, రాహుల్, రాజేష్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నుంచి అయితే ఇట్లాంటి వీడియోస్ మనకి ఇంకెన్నైనా వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే ముందుకు తీసుకుపోండి, ఎంకరేజ్ చేయండి. సో గాయస్ చూడండి ఇక మన బైక్తోని ఇక మన క్యాంప్ అనేది లాస్ట్కి అయితే ఎండ్కి అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ ఎండ్ వరకు అయితే వచ్చింది. చూడండి ఇంకా లాస్ట్ చిన్న చిన్న పీసెస్తోనైతే చూడండి గ్రీనరీతో నేను ఎంత బాగా చేశాను. సో ఇంకా ఇదైతే లాస్ట్ ఎంత బాగుందో. ఇప్పుడు మనకు ఏంటంటే లాస్ట్కి మనకు రాజేష్ అయితే వచ్చిండు చీఫ్ గెస్ట్గా. ఓకే సో ఇట్లా ఫస్ట్ అయితే మనము చెస్ట్ పీస్ని ఫ్రై చేసినాం, తర్వాత లెగ్ పీస్ని, తర్వాత ఇది ఇంకా పార్టీ అయితే ఎండ్. సో ఇప్పుడైతే నేను ఒకసారి చూపిస్తాను ఇదంతా కూడా. సో సెటప్ ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ క్యాంప్ ఫైర్ వేస్తాం లాస్ట్కి. ఇంకా క్యాంప్ ఫైర్ వేసి సో తినేసి అంతా ఫినిష్, పార్టీ అంతా ఫినిష్ అయినాక క్లోజ్ చేస్తాం. సో చూడండి లిమ్కా మజా ఇట్లా. సో ఫుల్గా కొంచెం అయితే ఎంజాయ్ చేసినాం. విజయ్ హాయ్ బాయ్. విజయ్ అయితే బాగా ఎంజాయ్ చేసిండు. విజయ్ ఎట్లా ఎంజాయ్ చేసినావు? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకో మన వాళ్ళతోని. ఫుల్ ఎంజాయ్ చేసామండి ఈరోజు. ఇక మనం ఏంటంటే న్యాచురల్గా వండుకొని చెప్పనీకి వస్తలేదు. న్యాచురల్గా ఇన్ ద సెన్స్ ఏంటంటే చూడండి మనం ఒక అడ్వెంచర్ ట్రిప్ లాగానే ఇది అయింది. వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ అవుతారు బికాజ్ ఆఫ్ మిస్టర్ కన్నీ క్రూజర్. ఓకే సో చూడండి ఇగో రాహుల్ ఎట్లా అయితే తింటున్నాడు చూడండి ఎట్లున్నది కైసా. సో లెగ్ పీస్ అయితే మస్తు ఉన్నది. ఇప్పుడు మన గెస్ట్ రాజేష్ అయితే మన గురించి చెప్పబోతాడు. రాజేష్ చెప్పు ఎట్లున్నది పార్టీ? బాగున్నట్టే కానీ అందరు బాగున్నారు. మిస్టర్ కన్నీ క్రూజర్ చూడండి, ఈ వీడియో లైక్ చేయండి, ఆనందించండి. ఈ లొకేషన్ బాగుంది, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ లొకేషన్ ఎక్కడ చెప్పు? ఇది ఎక్కడ లొకేషన్ ఎక్కడ అంటే పోతున్నాడు ఇది పోతున్నాం అండి. చూసి ఆనందించండి, మీరు కూడా ప్రయత్నం చేయండి, ట్రై చేయండి. ఓకే అండి, లైక్ చేయండి. మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా కన్నీ క్రూజర్ మాతో మీరైతే రావండి. గాయ్స్ పార్టీ అయితే మొత్తం ఎండ్ అయింది. చూడండి చిన్న చిన్న వర్షం చినుకులు అయితే పడతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత అంటే మేము ఫుడ్ తిని మంచిగా కూల్ డ్రింక్స్ తాగి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టి రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు వర్షం అయితే స్టార్ట్ అయింది. సో నౌ వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్. ఓకేనా? నెక్స్ట్ ఇట్లాంటి వీడియో కోసం వెయిట్ చేయండి. తప్పక మా ఛానల్ని అయితే మీరు చూడండి. ఓకే నా ఛానల్ మీకు గుర్తుంది మిస్టర్ కన్నీ క్రూజర్ 450. సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే తప్పక మా ఛానల్ని చూడండి. మీరు సో ఎప్పుడైనా కూడా మనం మిస్టర్ కన్నీ క్రూజర్ ఇది ఎవరో తీతగాడిది దీన్ని గీకిండు. సో ఇప్పుడైతే నేను బైక్ అయితే తీసి స్టార్ట్ చేస్తున్నా. ఓకే సో నెక్స్ట్ ఏంటంటే విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. హెల్మెట్ అయితే పెట్టుకున్నా, వర్షం అయితే పడుతుంది గట్టిగా దండిగా. కొంచెం బండి మూవ్ అయ్యేదాకా ఉన్నాను. బండి మీద రైట్లో వస్తుంది.